అలనాటి నటుల గురించి ఏ విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టాలీవుడ్ లో ఒకప్పుడు అందాల నటుడు అంటే శోభన్ బాబు అని టక్కుని చెప్పేవారు. ఎన్నో సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన శోభన్ బాబు ఎన్నో హిట్ మూవీస్ చేశారు. ఈయన సరసన నటించిన హీరోయిన్స్ లో బెస్ట్ జోడీగా చెప్పాలంటే కళాభినేత్రి వాణిశ్రీ చక్కగా ఒదిగిపోయింది. గంగా మంగ, జీవన తరంగాలు, జీవన జ్యోతి, బంగారు బాబు, మైనర్ బాబు వంటి 30 సినిమాల వరకు ఇద్దరు కలిసి నటించారు. ఇక అందాల నటి జయప్రద అయితే 20 సినిమాల వరకు శోభన్ బాబు సరసన చేసింది. స్వయంవరం, చండీప్రియ, మండే గుండెలు, సంసారం, దేవత ఇలా పలు సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో అలరించాయి. శాంతి నిలయం, సంపూర్ణ రామాయణం, చక్రవాకం వంటి సినిమాల్లో శోభన్ బాబు సరసన చంద్రకళ జోడీ కట్టి హిట్స్ కొట్టారు. హీరోయిన్ మంజుల కూడా శోభన్ బాబు సరసన మంచి జోడీ అనిపించుకుంది. మంచి మనసులు, జోబు దొంగ, గుణవంతుడు వంటి అరడజన్ సినిమాలకు పైగా కలిసి నటించారు. ఒకప్పుడు హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో దుమ్మురేపిన ఊర్వశి శారద అయితే శోభన్ బాబుతో కలిసి 20 సినిమాల వరకు చేసింది. కాలం మారింది, శారద, బలిపీఠం, కార్తీక దీపం, ఏవండి ఆవిడ వచ్చింది వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇక హీరోయిన్ లక్ష్మి కూడా శోభన్ బాబు సరసన కోరుకున్న మొగుడు, అందరూ దొంగలే వంటి సినిమాల్లో బెస్ట్ జోడీగా నిలిచారు. అలాగే శోభన్ బాబుతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా జయసుధను చెప్పుకోవచ్చు. సోగ్గాడు, మల్లెపువ్వు, ఇల్లాలు, ఇల్లాలి కోరికలు, పుణ్యం కొద్ది పురుషుడు, మాంగళ్య బలం, జీవిత నౌక, భార్యామణి, రాజా వంటి 30 సినిమాల వరకు ఇద్దరు కాంబోలో వచ్చాయి. శ్రీదేవి కూడా శోభన్ బాబుకి చక్కని జోడీగా నిలిచింది. మండే గుండెలు, దేవత, కార్తీక దీపం, ఇల్లాలు వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. మహారాజు వంటి బ్లాక్ బస్టర్ మూవీతో పాటు అనేక సినిమాల్లో సుహాసిని శోభన్ బాబు సరసన నటించింది. బావా మర్దళ్ళు, ఇల్లాలు ప్రియురాలు, శ్రావణ సంధ్య వంటి మూవీస్ చేశారు. విజయశాంతి కూడా శోభన్ బాబు సరసన సూట్ అయింది. సక్కనోడు, అభిమన్యుడు, ఊరికి సోగ్గాడు, పండంటి జీవితం, జీవన పోరాటం, శ్రీవారు ఇలా 10 సినిమాలు కలిసి నటించారు. హీరోయిన్ రాధా కూడా బాగా సూట్ అయింది. డ్రైవర్ బాబు, దొరగారింట్లో దొంగోడు, సోగ్గాడి కాపురం, అడవి రాజా వంటి 10 సినిమాల్లో కలిసి నటించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.